ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపురుష ప్రేక్షకులు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మొదటి సూచన ఏమిటంటే, ఈ పరాభవ నవ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేశాము. ఈ ఫలితాల్లో కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాటికి సూచించే పరిహారాల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత వాటికి పరిహారాల వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దాన్ని చూసి దాని చెప్పిన విధంగా పాల్గొనవచ్చు. 2 ముఖ్యమైన సూచన ఏమిటంటే, మన దేవప్రసన్న కార్యాలయంలో ఈ 2026 ఉగాది నుంచి శ్రావణ పౌర్ణమి దాకా, ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. దశమహావిద్య సాధనతో పాటుగా అనేక మంత్ర సాధనలు చేస్తున్నాం. అందువల్ల ఎవరిని వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయాలి అనుకుంటే అలాంటి వారి కోసం శనివారం, ఆదివారం కేటాయించడం జరిగింది. మిగతా రోజుల్లో నాకు రోజు మధ్యాహ్నం 3-4 దాకా రోజుకి 8 గంటలు 9 గంటలు జపంలోను పూజల్లోనూ ఉంటాం. అందువల్ల కలవడం వీలు కాదు. ఎవరన్నా ఫోన్లో మాట్లాడాలి అర్జెంట్ అనుకుంటే సాయంత్రం 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. మా ఈ సాధనలు సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రతి వారం ఉంటాయి. శని, ఆదివారాలు జాతక పరిశీలన కోసం కేటాయించడం జరిగింది. వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు ఆ 2 రోజులు వచ్చి కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రండి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీటి మెసేజ్ కూడా చేసి ఇన్ఫర్మేషన్ తీసుకో. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 6 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. 7 ఆఫ్ పెంటికల్స్. ఉన్నదాంతో తృప్తి పడాలి. మీరు అనవసరం భారాలు పెంచుకుంటారు. చాలా ఊహించుకుని ఇంత వచ్చిందేంటి అనుకుంటారు. మనం పడే కష్టం దగ్గర గుర్తింపు వస్తుంది. మనం ఎక్కువ ఊహించుకుంటే రాదు. ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒక 5 ఏళ్లలో ప్రాజెక్ట్ మేనేజర్ అయిపోవాలంటే అయిపోతారా? అవరు. అలా వాళ్ళు చాలా పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలి. నేను పని చేయను కానీ నా ప్రమోషన్ శాలరీ హైక్ వచ్చింటే వస్తుందా? రాదు. ఈ సమయంలో మీకు ఏంటంటే కొద్ది కాలంలో ఎక్కువగా జీవితం అనుభవించేయాలి తాపత్రయం ఉంటుంది. అలా కాకుండా సిస్టమేటిక్గా ఉండే ప్రయత్నం చేయండి. లైఫ్లో ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. అప్ అండ్ డౌన్స్ కాకుండా ఒక స్టేబుల్ లైఫ్ని, స్థిరమైన జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయండి. అనవసరం భారం తగ్గించుకోండి. అతిగా ఆశపడద్దు. ఎవరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. చాలా ముఖ్యమైన సూచన మీకు ఇది. మిమ్మల్ని మీరు ఎవరితో మీరు పోల్చుకోవద్దు. మీదే. మీకు వచ్చేది మీకు వస్తుంది, పక్కోడికి వస్తుంది. అదృష్టం ఏది ఎవరికి ఉంటే అంత వస్తుంది అంతే తప్ప అందరికీ ఒకేలా రాదు కదా. ఇది గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ టవర్ కార్డు తీసుకోవాలి. చారియట్, ప్రజెంట్ 3 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఇదే చెప్తాను. కొంత మీకు చికాకుగా కనబడుతున్నాయి. మీ పాస్ట్లో అకస్మాత్తుగా ఒక చలనం, జీవన గమనంలో ఒక మార్పు, ఏదో ఒక చేంజ్, ఏదో ప్రస్తుతంకి వస్తే ఫస్ట్ 3-4 రోజులు కొంచెం చికాకుగా ఉంటుంది. దీనిని మనసు లగ్నం కాదు. ఏ పని మీద ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మనసును బాధపెట్టే డిస్కషన్లు, మనసును బాధపెట్టే సంఘటనలు మనసు గాయపడుతుంది. మీకు మనసు గాయపడే అవకాశం ఉంటుంది. ఏది పట్టించుకోవద్దు. ఏది మైండ్లో ఎక్కువ ఆలోచించద్దు. ఫ్యూచర్ కార్డు కూడా ఏంటంటే, మీరు కోపం తగ్గించుకోవాలి, ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరిగే సంఘటనలు ఏవైతే ఉంటాయో ఇవి గుర్తు పెట్టుకుని వాటిని తలుచుకుని కుళ్ళిపోతూ ఉంటారు మానసికంగా. అలా కాకుండా కుళ్ళిపోవద్దు. మీదే, ఎవరిది వాళ్ళదే. మీకు వచ్చేది మీకు వస్తుంది, పక్క వాళ్ళకి వస్తుంది. అలా అనుకోవాలంటే ఈజీగా తీసుకోవాలి లైఫ్ని. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా 6 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా ఏస్ ఆఫ్ కప్స్. పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. కుటుంబంలో, సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఏమి ఉండదు. సాఫీగా సాగిపోతుంది లైఫ్. చెప్పుకోదగిన సమస్యలు, ఇబ్బందులు ఏమి ప్రత్యేకంగా ఏమి ఉండవు. కుటుంబంలో కూడా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. మొదటి 3-4 కొంచెం చికాకులు ఉంటాయి, తర్వాత బాగుంటుంది. సామాజికంగా గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. పెద్ద మనుషులు చలామణి అవుతూ ఉంటారు. మీరు
సమాజంలో పెద్ద మనిషి చాలా మంది ఉంటారు, బాగుంటుంది. అనుకూల వాతావరణం అంతా కూడా మీకు ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్, పర్వాలేదు, న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది అంతే. అతిగా ఆశపడద్దు. శాలరీ హైక్ కానీ ప్రమోషన్ అనేది మీరు రావాల్సింది ఉంటే 2వ వారంలో కొంత వచ్చే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ కప్స్, మీ ప్రిపరేషన్ ఎలాగుంది, మీ ఉద్యోగం జాబ్ సెలక్షన్ ఎలాగుంది చెక్ చేసుకోండి. మీరు సిస్టమేటిక్గా లేకపోతే అది రాదు ఉద్యోగం, అది గుర్తుపెట్టుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్డ్స్, ఊహించిన చిక్కులు, ఊహించిన చికాకులు. ఏమైనా గవర్నమెంట్ లైసెన్స్ ఇలాంటి రెన్యువల్స్ అవి చేసుకోవట్లేదా, వాటి వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. లేకపోతే కొంచెం చికాకులు, ఊహించిన చికాకులు మీదే పనిచేసేవాళ్ళు మానేయడం కానీ, పార్ట్నర్స్ విడిపోవడం కానీ, ఇలాంటి చికాకులన్నీ కూడా మొదటి వారం కనబడుతున్నాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్, పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి మీరు ఖర్చు పెట్టండి, ఎక్కువ ఖర్చు పెట్టేయకండి. పక్క వాళ్ళ నుంచి మీరు బాధపడి ఎలా కొనాలి ఏం కొనేయాలి ఏమనుకోవద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోండి. కార్డు స్ట్రెంగ్త్, ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటుంది మీకు, మీరు మొహమాటం వదిలి డిస్కస్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏదో డాక్టర్తో మాట్లాడుకొని ట్రీట్మెంట్ తీసుకోండి, అది అవసరం. ఏదైనా సమస్య ఉందంటే మీరు దాన్ని దాచిపెట్టుకోవడం మీకు ఉపయోగం ఉండదు. మీకు మొదటి వారంలో మీకు ఎలాంటి సమస్య కనబడుతుంది, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనబడుతున్నాయి. ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లడ్ ఇంప్యూరిటీ, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి, వెంటనే మీకు రిలీఫ్ దొరుకుతుంది ట్రీట్మెంట్ తీసుకుంటే. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 10వ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు, లైఫ్లో మంచి చేంజ్ వస్తుంది, అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది. మీకు 10వ తారీఖు దాకా ఉంటుంది, కొంత స్తబ్దత ఉంటుంది. 10 తర్వాత అన్నీ బాగుంటాయి. మగవారికి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా? డెవిల్ కార్డు తీసుకోవాలి. 8 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఆడవారికి ఏదైనా సూచన ఉందా? 9 ఆఫ్ సోర్ట్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. మగవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. అమెరికన్ పాలసీ ఒకటి ఉంటుంది, ఏదైనా దేశం మీద దాడి చేయాలంటే వాళ్ళ దగ్గర ఏవో ఉండకుండా ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు కొట్టేయాలి. మనం ఉన్నాం, మన మీద కుక్క తిరుగుతుంది, చంపాలని ఎవరికైనా ఆలోచిస్తే దీని పిచ్చ కింద అందరినీ కలుస్తుందని చెప్తాడు, అది కరవపోయినా కానీ దాన్ని చంపేస్తారు కుక్కని. అలాగా ఈ సమయంలో మిమ్మల్ని ఎవరో టార్గెట్ చేస్తారు, మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి టార్గెట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. చాలామందికి ఏంటంటే మిమ్మల్ని హెరాస్ చేయాలంటే ఓ చెత్త బట్టల యాప్స్లో అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఏదో హోటల్కి వెళ్ళారు, అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఇంకా ప్రమోషన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఓ 4 కార్ షోరూమ్కి వెళ్ళిపోయి మీ ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, రిఫరెన్స్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ చెప్పి మీ ఫోన్లు వస్తూ ఉంటాయి. హెరాస్మెంట్ మీకు అది. ఈ రకంగా మిమ్మల్ని ఎవరో టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మొదటి వారం అంతా ఇబ్బందులకు గురవుతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అన్నోన్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు, అన్నోన్ పర్సనల్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. ఫోన్లో వాటిని మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్లో ఇవన్నీ కానీ మీరు ఏది చేస్తున్నారో స్పృహతో చేయండి, సరదాగా ఏది చేయొద్దు. కోరి కష్టం కొని తెచ్చుకోవద్దు. ఆడవారికి సంబంధించి మానసిక ఒత్తిడి ఉంటుంది, కుటుంబపరమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, కొంచెం సహనంతో ఉండాలి. ఒకసారి మీ జాతకం చూపించుకొని పరిహారం చేయించుకోండి. వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఉండదు, వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. సంతానపరంగా కూడా ఇబ్బంది ఏమి ఉండదు, సంతానం వృద్ధి కలుగుతుంది. సంతానపరంగా ఉండే చికాకులు దొరుకుతాయి, సంతానానికి ఏ రకమైన చికాకులు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మగపిల్లలు, ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ ఫోన్ నెంబర్స్తో వాటితో లైఫ్తో ఆడుకునే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళ నెంబర్తో. అందువల్ల ఎవరితో గొడవపడద్దు, ఎవరితో ఘర్షణ పెట్టుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, మౌనాన్ని ఆశ్రయించండి, ఎవరి విషయాలు తలదొచ్చొద్దు. నక్షత్రాలుగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్, పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్, మూల వాళ్ళకి మొదటి 10 రోజులు నిశ్శబ్దంగా, నిస్సత్తువుగా, నిస్తేజంగా ఉంటుంది. ఏదో కావాలి, ఏం కావాలో అర్థం కాదు, బద్ధకంగా కాలం గడిచిపోతుంది. 10వ తారీఖు తర్వాత బాగుంటుంది. పూర్వాషాఢలో మొత్తం 15 రోజులు బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు, సమస్యలు ఏం రావు, ప్రశాంతంగా కాలం గడుస్తుంది, లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
మీరు చెప్పాను కదా మగవాళ్ళకి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం అని ఉత్తరాషాఢ వాళ్ళకి కనబడుతుంది. మీకేదో సహాయం చేస్తున్నట్టుగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అతి చనువు తీసుకోవద్దు ఎవరితోటి, అవసరంగా డబ్బులు తీసుకోవద్దు, అవసరంగా ఎవరికి ఫోర్స్ కూడా మీరు చేయొద్దు. పరిహారం ఏం చేయాలి, మూలవాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ వ్యాండ్స్, మీరు ఏ పరిహారం చేయలేరు, చేయరు, ఇంకోటి తీసుకుందాం. 4 ఆఫ్ పెంటికల్స్, రాహుగ్రహాన్ని ఆరాధించండి. రాహుగ్రహానికి 1 కిలో మినుగులు దానం ఇవ్వండి, చేట్లో పోసి మినుగులు దానం ఇవ్వండి. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? ఎస్ ఆఫ్ స్పోర్ట్స్, మీరే పరిహారం అక్కడిని ఎంచి పూజ చేసుకోండి చాలు, శివారాధన చేసుకోండి బాగుంటుంది. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ సోర్ట్స్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి. 1 కిలో బియ్యం దానం ఇవ్వండి, చంద్రగ్రహానికి హోమం చేసుకోండి బాగుంటుంది. ఈ పరిహారాన్ని 3 దారి జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. వీడియో సంబంధించి వీడియో ఈ రాశి ఫలితాలు 12 వీడియోలు అయిన తర్వాత అందజేస్తాను చూడండి. శుభం భూయాత్.